నమస్తే, నేను మధు. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిపాదన పెట్టాలి అని చెప్పేసి వైసీపీ వాళ్ళు తలస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇదే విషయమై పార్లమెంట్ లో కూడా ప్రస్తావించే అభిప్రాయాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్ర ప్రతిపాదన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, వైసీపీ వాళ్ళు రాష్ట్ర ప్రతిపాదన పెట్టాలి అనే ఒక నానుడిని అయితే తెస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రతిపాదన ఎందుకు పెడతారు సార్? ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు చేస్తే ఆ జబ్బుకు తగిన ముందు వెయ్యాలి, అంతే తప్ప ఈ చిన్న సమస్యకి ఓ పెద్ద మందుని చేయరు కదా. ఆపరేషన్ చేయాల్సి ఉంటే ఆపరేషన్ చేస్తారు, లేదంటే మెడిసిన్ తోటి పోతే మెడిసిన్ ఇస్తారు, లేదంటే ఏదన్నా టించరు అలాంటి తోటి పోతే అలాంటిది ఇస్తారు. అలా కాకుండా ప్రతి ఏదొచ్చినా సరే మొత్తం కోసేద్దాం ఆపరేషన్ అని అంటే కుదిరిద్దా? కుదరదు. అట్నే రాష్ట్రపతి పాలన కూడా ఏ సందర్భంలో పెడతారు? రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ పాలన. ఏ సందర్భంలో పెడతారు? రాష్ట్రం అంతా అల్లకూలంలో అయిపోయి రాష్ట్రం శాంతి భద్రతలు అదుపు తప్పేసి అసలు 144 సెక్షన్ పెట్టి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ ఒక 10 రోజులు 20 రోజులు నెల రోజులు కంటిన్యూ అయితే సో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి కంట్రోల్లో ఉండవు, కాబట్టి రాష్ట్రపతి పాలన విధిస్తున్నాం అని చెప్పి అప్పుడు చెప్తారు. లేదా రాజకీయపరమైనటువంటి అనిశ్చితి ఉన్నప్పుడు, రాజకీయపరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఏ పార్టీకి అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఏమీ లేకుండా రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పి పార్లమెంటులో, లోక్సభలో, అలాగే రాజ్యసభలో ప్లే కార్డులు పట్టుకొని ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఎంపీలు పార్లమెంట్ భవనం ఎదుట. పైగా దేనికోసం రాష్ట్రపతి పాలన అంటున్నారు సార్? ఇప్పుడు అదే ఢిల్లీలో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళని ప్లే కార్డులు పట్టుకున్నారు, బాగానే ఉంది. రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలి అంటే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినందుకు, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినందుకు రాష్ట్రపతి పాలన పెట్టాలా? వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ఇంటి మీద దాడులు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారు, ఏ విధంగా నోరు బారేసుకున్నారు, ఏ విధంగా లా అండ్ ఆర్డర్ని అదుపు తప్పేలా క్రియేట్ చేశారో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు అందుకే వాళ్ళని అరెస్ట్ చేశారు, అంతే కదా. చట్టం తన పని తాను చేసుకోబోయింది. గతంలో కూడా అదే జరిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో హైకోర్టు జడ్జెస్ చెప్పారు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి. హైకోర్టు జడ్జెస్ అఫీషియల్గా సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు. మరి అప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి. వాస్తవంగా ఇది హైకోర్టు జడ్జెస్ రాశారు, రూల్ ఆఫ్ లా లేదని. ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆ రోజు ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ సివిల్ డ్రెస్లో వచ్చి పోలీసులు తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసులా లేకపోతే కాదో కూడా తెలియదు, ప్రైవేటు వ్యక్తులా లేకపోతే పోలీసులా అని కూడా తెలియదు, సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకొని పోయేవాళ్ళు. ఇవన్నీ గమనించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి హైకోర్టు జడ్జెస్ లెటర్ రాశారు సుప్రీంకోర్టుకి, రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లోని. మరి అప్పుడు కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళిపోతున్నారు? పోలీసులు వస్తున్నారు, డ్రెస్లో వస్తున్నారు, చట్ట ప్రకారం నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, కోర్టు రిమాండ్కి ఇస్తే ఇస్తుంది, లేదంటే స్టేషన్ బెయిల్ ఇస్తే స్టేషన్ బెయిల్ తోటి బయటకు వస్తున్నారు. ఇంతే కదా జరుగుతుంది. రాజ్యాంగం ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం జరుగుతుంది కదా. ఎవరిని థర్డ్ డిగ్రీ ఏం ప్రయోగించలేదు కదా. రఘురామ కృష్ణరాజు గారిని కొట్టినట్టు తీసుకెళ్లి ఎవరిని కస్టోడియల్ టార్చర్ అయితే చేయలేదుగా, ఎవరిని ఆ పరిస్థితి తీసుకురాలేదు కదా. మరి రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి? అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెట్టాలి, ఏ సందర్భంలో డిమాండ్ చేయాలనేది కూడా కనీసం పరిజ్ఞానం లేకుండా ఢిల్లీలో, అది కూడా ఎంపీ స్థాయిలో ప్లే కార్డులు పట్టుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో అని అంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్కి తెలీదా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, వ్యవస్థలో వాటి పని వాటి చేస్తుంటుంది కదా. నిజంగా ఆ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ప్రజలు బయటకు వస్తారా? రాష్ట్రపతి పాలన పెట్టే అంత లా అండ్ ఆర్డర్ లేని సిచ్యువేషన్ ఉంటే ప్రజలు వాళ్ళ పాటికి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఎవరో ఒకళ్ళిద్దరి మీద కేసులు పెట్టారని చెప్పి, ఎవరో ఒకళ్ళిద్దరు ఇళ్ళ మీద పొలిటికల్ దాడులు చేశారని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాలా? ఎక్కడుంది చట్టం? అసలు రాష్ట్రపతి పాలన దాని సీరియస్నెస్ తెలుసుకోవాలి కదా. రాజ్యాంగంలో
ఎప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ఉంది క్లియర్గా. ఉమ్, అసలు అలాంటి పరిస్థితులు అసలు ఎక్కడ కనిపించట్లేదు కదా రాష్ట్రంలో. అసలు విచిత్రమైన పరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాతనో 2 రోజులు అటో ఇటో ఐ థింక్ చేసిన తర్వాతనే అనుకుంటా, కరెక్ట్గా చేసిన ఫస్ట్ వీక్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు ఫస్ట్ వీక్లోనే. అలా ఎలా ఇచ్చేస్తారు సార్ ఇష్టం సార్? అసలు సరే ఇస్తారా లేదు దేవుడు ఎరుగు. ఈయన పోయి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఫస్ట్ వీక్లోనే. అసలు ఇంకా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి చైర్లో కూడా కూర్చున్నట్లే పూర్తి స్థాయిలో. కేబినెట్ కూడా ఇంకా కూర్పు కాకుండానే ఢిల్లీ వెళ్ళేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆయనతో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా వెళ్ళి డిమాండ్ చేశారు అక్కడ. కనీసం ఆ పార్టీలో ఉన్న సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళన్నా చెప్పాలిగా. అవును, వారం రోజులు సీఎం, ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఎంపికైనటువంటి సీఎం, మొదట్లో 164 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన సీఎం అయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపలే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మీరు ఢిల్లీ వెళ్ళారంటే అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు డిమాండ్ చేయాలి అనేది తెలిసే చేస్తున్నారా? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టాలి అసలు? రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు అక్కడ ఉన్నాయా? రాష్ట్రంలో ఏపీ గ్రాఫ్ పెరిగింది, రెవెన్యూ పెరిగింది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఏపీ నెంబర్ 1 అని చెప్తుంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రైల్వే కారిడార్లు ఇచ్చారు, కోస్తా కారిడార్లు ఇచ్చారు, అన్ని రకాల కేటాయింపులు జరిగినాయి. ఇంకోవైపు ఇండస్ట్రీస్లో వస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి, రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది, ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది, సీ కనెక్టివిటీ పెరుగుతుంది, తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, క్వాంటమ్ హబ్ వస్తుంది, డ్రోన్ హబ్ వస్తుంది, ఈ ఎలక్ట్రానిక్స్ హబ్ ఉంది, కారిడార్లో ఎకనామిక్ కారిడార్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని వస్తుంటే, డెవలప్ జరుగుతుంటే, బ్రాండ్ నేమ్ పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి ఎలా డిమాండ్ చేస్తారు? రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు? ఉంది రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో పెడతారనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ గారు కావాలని రాష్ట్రపతి పాలన పెట్టించారు, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా. అప్పుడు రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అనేక సందర్భాల్లో రాష్ట్రపతి పాలన పెట్టే విషయంలో కూడా దుర్వినియోగం జరిగింది. అలా అని చెప్పేసి ఇప్పుడు ఏమీ లేకుండానే రాష్ట్రపతి పాలన పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారిని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి, ఇది రాష్ట్రం యొక్క బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో దాని మీద దెబ్బపడుతుంది. అది కూడా ఎక్కడ? ఢిల్లీలో చేశారు. పోయి ఢిల్లీలో పార్లమెంట్లో అనేక అంశాలు ఉన్నాయి చర్చించడానికి. రైల్వే బడ్జెట్లో ప్రవేశపెట్టిన అంశాల మీద మీరు చర్చించవచ్చు, లేదా రాష్ట్రానికి ఏదన్నా మీరు భారీ ప్రాజెక్టు తీసుకురావాలి, మాకు కేటాయింపులు పెంచాలి, లేదంటే ఆర్థిక లోటు ఉంది, లేదంటే రెవెన్యూ లోటు ఉంది, మాకు పోర్ట్స్ ఉంది అని చెప్పి మీరు చెప్పొచ్చు. లేదా వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతం ఉంది, దానికి వెనుకబడిన ప్రాంతాలకు నిధులు మీరు ఇవ్వండి, ఉదారంగా మేము డెవలప్ చేసుకుంటాం అని చెప్పి అడగచ్చు. ఇవన్నీ లేకుండా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ప్లే కార్డులు పెట్టుకొని అక్కడ ఉన్నది 4 ఎంపీలు. ఈ 4 ఎంపీలు లోక్సభలో, అక్కడ 2 రాజ్యసభ సభ్యులు, వీళ్ళు 6 ప్లే కార్డులు పట్టుకొని పార్లమెంట్ ఎదురు నుంచి ఉంటే పక్క రాష్ట్రాల్లో ఎంపీలు నవ్వుతున్నారంట, జోకర్లు అయిపోతున్నారు, నవ్వేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? ఇది రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతింటుంది కదా, రాష్ట్రం యొక్క పరపతి దెబ్బతింటుంది కదా, అక్కడ ఏదో జరిగిపోతుంది అనేటువంటి అభిప్రాయం. దీని తగ్గట్టు మళ్ళీ కొన్ని నేషనల్ మీడియా, 1-2 నేషనల్ మీడియాలో ఉన్నాయి, డబ్బులు తీసుకుని సర్వేలు వేస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుని న్యూస్ వేస్తారు. ఎలా ఉంటుందంటే 2024 ఎన్నికల ముందు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ నేషనల్ది రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్దని చెప్పి ఇచ్చింది. ప్రముఖ మీడియా సంస్థ అది. ఫేక్ అని వచ్చింది అనుకుంటా కదా సార్? ఏం రాలా, ఫేక్ అని రాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రూవ్ చేశారు అది ఫేక్ అని. డబ్బులు తీసుకుని వేసిన న్యూస్ అది. అలానే ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ చరిత్ర ఏంటి? నకిలీ సారా తయారు చేశారు, నకిలీ మద్యం తయారు చేసినటువంటి కేసులో జోగి రమేష్ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంబటి రాంబాబు గారు ఏ విధంగా లా భాషను మాట్లాడారో అందరికీ తెలుసు.
మరి అరెస్ట్ చేయక ఏం చేస్తారు? అరెస్ట్ చేయక వదిలిపెడతారా? మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని. కాకపోతే ఏంటంటే జరిగిన మిస్టేక్ ఏంటంటే కొంతమంది వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం తప్పేది. దానికి మాత్రం అంత మాత్రం చేత మీకు రాష్ట్రపతి పాలన పెట్టాలా? అంత మాత్రం చేత రాష్ట్రపతి పాలన పెట్టే పని అయితే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్తున్నారు. సో కాబట్టి ఇది రాష్ట్రం యొక్క విశాల దృక్పథంతో ఆలోచించాలి రాజకీయ పార్టీలు. నేరోగా ఆలోచించి రాష్ట్రం పరువు తీయకూడదు. కాబట్టి మీరు రెండు పార్టీలకు సంబంధించి మీరు ఆరోపణలు చేసుకోండి. అంతే తప్ప ఈ రెండు రాష్ట్రాన్ని మీ రెండు పార్టీలకు రాసి లేదుగా పర్మనెంట్ గా ప్రజలు. మీరు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మీరు విశాల దృక్పథంతో బ్రాడ్గా ఆలోచించి విధానపరమైన అంశాల మీద మీరు డిమాండ్ చేయాలి. కానీ మీరు దీన్ని రాజకీయంగా పెట్టుకుని రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి ఏపీ బ్రాండ్ అని కానీ దెబ్బతీస్తే వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి వస్తారు? రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఢిల్లీలో ఇదే చర్చ జరుగుతుంది. సో ఏదేమైనా సరే రాష్ట్రపతి పాలన గురించి వైసీపీ వాళ్ళు ఢిల్లీకి వెళ్లి మరి డిమాండ్ చేయడానికి చూస్తుంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దిగజారిందా అని పలువురు అనుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. మరి దీని గురించి కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.